కాకి బట్టల్ని కాపాడటమే కాదు, బాగానే నమ్ముకున్నావు. వాడి కోసమే మమ్మల్ని టార్గెట్ చేశావు కదూ. నమ్మిన నా భర్తకి నరకం చూపించావు, మమ్మల్ని వెర్రివాళ్ళం చేశావు. కానీ ఆడదాంతో పెట్టుకున్న వాళ్ళు బాగుపడినట్టు చరిత్రలో లేదు. అలాంటి ఆడదాన్ని అవమానించావు. ఇక ఈ అవమానం ఏ దిక్కు నుంచి ఎలా నిన్ను ముంచేస్తుందో కనిపెట్టలేవు. అలా కలలు కంటూనే ఉండు. కలలు నిజమయ్యాకే కలుద్దాం. వెయిట్ చేస్తాను. జనాన్ని కాపాడటం కాదు, ఫస్ట్ మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలో అది తెలుసుకోండి. సలహాలు ఇచ్చేవాళ్ళు సక్సెస్ కాలేరు. అసలు సిసలైన గెలుపు ఎలా ఉంటుంది అనేది నీకు చూపిస్తా. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. ఎవరు మీరు? ఎవరు మీరు? అమ్మా, నేను బయలుదేరుతాను. పాలు తాగి వెళ్ళు బాబు. తీసుకోమ్మా. అన్నయ్య, అమ్మని చూసావా? ఎప్పుడు లేంది ఆ కళ్ళల్లో ఎంత ఆనందం కనిపిస్తుందో. ఆనందం గాక మరేంటమ్మా. బ్రతుకు బండి ఎటు పోతుందోనని భయం భయంగా గడిపిన నాకు నా బిడ్డ ఇంటికి చేరి మళ్ళీ నా కళ్ళల్లో వెలుగు నింపాడు. ఇన్నాళ్లకి నా మనసు కుదుటపడింది. ఇక కష్టాలన్నీ తీరిపోయానే నమ్మకం కలుగుతోంది. ఎక్కడ తీరాయమ్మా? అసలు సిసలైన కష్టం ముందుంది. దాన్నెలా గట్టెక్కించాలో. ఏంటన్నయ్య అది? నీకు పెళ్లి చేయడం, నిన్ను అత్తవారింటికి పంపడం. అమ్మా, చెప్పు కిరీటి. కృష్ణ, కల్పన కనపడడం లేదు. ఎవరో రౌడీలు తీసుకెళ్లారంట. నేను ఇప్పుడే వస్తున్నాను. ఏంటి బాబు, ఏమైంది? ఏమైందన్నయ్య? కల్పన్ని ఎవరో రౌడీలు కిడ్నాప్ చేశారు. ఎవర్రా మీరు? ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు నన్ను? వయసులో ఉన్నావు కదా, వర్కౌట్ అవుతావేమోనని నోరు మూసుకుని పడుండవే. నోరు మూసుకోవటం కాదురా, మా అన్నయ్య వచ్చాడో మిమ్మల్ని అందరినీ చంపేస్తాడు. వాడు రావాలనే కదే నిన్ను తీసుకొచ్చింది. చేసిందంతా చేసి దేశాల పట్టుకు తిరుగుతున్నారా నువ్వు మీ అన్నయ్య? రేయ్, అసలు ఎవర్రా మీరు? ఏయ్, నోరు తెరిచావంటే ఇక్కడే చంపి పాతేస్తాను. ఏయ్, వాడొచ్చే వరకు వేషాలేసావో చంపేస్తా నిన్ను. రేయ్, అన్నకు ఫోన్ కొట్టరా. అన్నా, నువ్వు చెప్పినట్టే వాడి చెల్లిని తీసుకొచ్చేసావన్నా. అది మనతానే ఉంది. మన ఏరియాలో కల్పన అనే అమ్మాయి కిడ్నాప్ అయింది. వెళ్ళి వెతకండి. ఓకే సార్. ఒకవేళ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే నాకు ఫోన్ చేయండి. అలాగే సార్. ఇమీడియట్గా పనిలో ఉండండి. ఐఎమ్ సారీ కిరీటి, నువ్వు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని రీచ్ కాలేకపోతున్నాను. కానీ ఒక్కటి చెప్పగలను, నీ నమ్మకాన్ని మాత్రం ఉమ్ము చేయను. 24 గంటల్లో కల్పన ఎక్కడున్నా క్షేమంగా ఇంటికి తీసుకొస్తాను. ఇట్స్ మై ప్రామిస్. నువ్వు బాధపడకు. నా వాళ్ళందరినీ పోగొట్టుకుని అన్నిటికీ దూరంగా బతుకుతుందే నా చెల్లెల కోసం. అలాంటిది నా చెల్లెలే ఈరోజు కనిపించకుండా పోతే ఎలా తట్టుకోగలను? అసలు వాళ్ళు నా మీదే ఎందుకు కక్ష కట్టారు? వాళ్ళు ఏం ఆశించి నా చెల్లెల్ని తీసుకెళ్లారో తెలిసినా వాళ్ళు అడిగింది ఇచ్చి నా చెల్లెల్ని కాపాడుకునేవాణ్ణి. కానీ ఎక్కడ ఉందో తెలీదు, ఎవరు తీసుకెళ్లారో తెలీదు. తలుచుకుంటేనే భయంగా ఉంది.